యలమంచిలి రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. హంసఫర్ ఎక్స్ప్రెస్ మంటల్లో చిక్కుకున్న ప్రమాదంలో 2 బోగీలు పూర్తిగా కాలిపోయాయి. మిగిలిన బోగీలన్నీ కూడా స్వల్పంగా దెబ్బతిన్నాయి. ప్రమాద కారణాలపైన ప్రస్తుతం రైల్వే అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరైతే 2 బోగీలు ఉన్నారో M1 అలాగే B2 బోగీలకు సంబంధించిన ప్రయాణికులందరినీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా 3 బస్సులను ఏర్పాటు చేసి యలమంచిలి రైల్వే స్టేషన్ నుంచి వారందరినీ కూడా సామర్లకోటకు షిఫ్ట్ చేస్తున్నారు. అక్కడి నుంచి అదనపు బోగీలు ఏవైతే దెబ్బతిన్నాయో కాలిపోయిన బోగీల స్థానంలో అదనపు బోగీలను ఏర్పాటు చేసి ప్రయాణికులను తరలించిపోతున్నారు. ఇప్పటికున్న ప్రాథమిక సమాచారం ఆధారంగా 70 సంవత్సరాల వ్యక్తి గల్లంతయ్యారు. అతనికి సంబంధించిన ఆచూకీని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం రైల్వే అధికారులంతా కూడా ఎంక్వైరీలో నిమగ్నమయ్యారు. ప్రమాద కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర ఐ విట్నెస్ ఉన్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, అగ్ని ప్రమాదంలో మంటల్లో ఎలా చిక్కుకుందనే దానిపైన మనకి చెప్పడానికి ఒక ఐ విట్నెస్ ఉన్నారు. ఆయనకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇన్సిడెంట్ ఎలా జరిగింది, మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? సార్, నా పేరు శివకుమార్ సార్. నేను విజయనగరం స్టేషన్లో ఎక్కాను సార్. ఎర్నాకుళం వెళ్ళాలి. యలమంచిలి దగ్గరలో సార్. నేను యాక్చువల్గా పడుకున్నాను సార్, నిద్రలో ఉన్నా. అందరూ 12:30 సమయం సార్. రైల్వే స్టాప్ అనుకుంటా సార్. మంటలు అంటుకొని చెప్పారు సార్. యాక్చువల్ నా పక్కనే సార్, నేను B1 6 నెంబర్ నా సీటు. నా దగ్గరలోనే బెడ్షీట్స్ ఉంటే అవి కాలుతున్నాయి. లెగిసరికి పొగ మొత్తం చుట్టుపక్కల పొగ వ్యాపించింది. ఇంకా లేచి వెంటనే అప్రమత్తమై నేను కూడా అందరికీ చెప్పడం జరిగింది. నాది ఫస్ట్ నా పక్కనే కాబట్టి అందరూ లేకండి మంటలు అంటుకొని అని చెప్పి ఇంకా దగ్గరలో ట్రైన్ కూడా ఎవరు చైన్ లాగడం జరిగింది. స్లో చేసి మేము అందరం బయటకు రావడం జరిగింది సార్. క్షేమంగా బ్యాగులు కాలిపోయాయి సార్. మేమైతే బయటకు వచ్చాము అందరం బయట. మీరు ఎన్ని గంటలకి ట్రావెలింగ్ స్టార్ట్ చేశారు? నేను 9:10 ట్రైన్ ఎక్కింది సార్. 12:30 సమయంలో జరిగింది సార్. 12:25 ఆ టైంలో అందరూ దాదాపు నిద్రపోయి ఉంటారు. ఎలాంటి పరిస్థితి ఉండింది అప్పుడు? అందరూ నిద్ర సమయం సార్. లేచేసరికి చుట్టుపక్కల పొగ మొత్తం వ్యాపించింది. నాకైతే మంటలు కూడా కనబడ్డాయి పక్కనే కాబట్టి నేను దగ్గరలో. ఇంకా లేచి కళ్ళు మొత్తం మండుతున్నాయి సార్. ఇంకా లేచి వెంటనే ఇంకా ట్రైన్ కూడా ఆగడం జరిగింది. అదృష్టం కొద్ది మేము అందరం బయట క్షేమంగా బయటపడ్డాం సార్. అంటే స్టేషన్లోకి వచ్చిన తర్వాత మంటలు వచ్చినాయా లేకపోతే ముందు నుంచి? ముందే సార్. ఇంతలో ఎవరు నాకు తెలిసి చైన్ లాగి ఉంటారు సార్. ట్రైన్ కూడా కరెక్ట్గా సమయంలో బండి ఆగడం జరిగింది. అందరం బయటకు వచ్చేసాం సార్. ఎవరైనా మిస్ అయినట్టు కానీ లేదా సమాచారం ఉందా? లేదు సార్, మిస్ అయిన సమాచారం లేదు. ఊపిరితిత్తులు ఇబ్బంది పడ్డారు చాలా మంది సార్. మేము కూడా ఇబ్బంది పడ్డాం చాలా. ఊపిరితిత్తులకి ఊపిరి ఆడలేదు సార్. మొత్తం పొగ వ్యాపించి పడింది. మేమైతే క్షేమంగా బయటకు వచ్చాం సార్. ఓకే, ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఏం చేయబోతుంది మీకు? మాకు B1 M2 బయటకు వచ్చి మీరు వెళ్ళండి, బస్సులు మీకు ఉన్నాయి, బస్సులో వెళ్ళి వేరే స్టేషన్కి వెళ్ళాలని చెప్పారు సార్. మేము బస్సు ఇప్పుడు ఎక్కడం జరుగుతుంది సార్. అంటే ట్రైన్ మూవ్ అయ్యింది ఇక్కడి నుంచి? ట్రైనింగ్ తెలియదు సార్. వాళ్ళందరూ ఉన్నారు సార్. ఓన్లీ B1 M2 ఈ బోగిలు పూర్తిగా దగ్ధమయ్యాయి సార్. మా కోసం బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది సార్. బస్సులో వెళ్ళడం జరుగుతుంది సార్. ప్రత్యక్ష సాక్షులు ఇస్తున్న సమాచారం ప్రకారం దాదాపుగా 12:30, 1 గంట మధ్యలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఏదైతే యలమంచిలి రైల్వే స్టేషన్ దగ్గరలోకి ట్రైన్ వచ్చే సమయంలో పొగలు వ్యాపించడం పొగలను గుర్తించిన కొంతమంది ప్రయాణికులు చైన్ పుల్ చేశారు. అయితే అప్పటికే లోకో పైలట్ పరిస్థితిని గమనించారు. యలమంచిలి రైల్వే స్టేషన్లో ఈ హంసఫర్ ట్రైన్ ఏదైతే ఉందో ప్రమాదానికి గురైన రైలుకు స్టాప్ లేదు. ఇది టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తుంది. ఒక విధంగా ఇది చాలా లాంగ్ రూట్ ట్రైన్గా చెప్తారు. ఇటీవల కాలంలో అయ్యప్ప భక్తులంతా కూడా ఈ ట్రైన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. విశాఖపట్నం మీదుగా వెళ్ళే ఈ ట్రైన్కి సంబంధించినంత వరకు చాలా కీలకమైన రైలు ఇది. అటు మొత్తం కనెక్టివిటీ ఎక్కువ ఉన్న ట్రైన్ కాబట్టి ఖచ్చితంగా ప్రయాణికుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్ళే ఈ రైలుకు ప్రమాదంలో బోగీలు పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. ఇక్కడి నుంచి బాధితులందరినీ కూడా ఎవరైతే ట్రైన్లో ప్రయాణికులందరినీ కూడా షిఫ్ట్ చేసి ఆల్టర్నేటివ్ రూట్లో పంపిస్తున్నారు. ప్రస్తుతం యలమంచిలి రైల్వే స్టేషన్ దగ్గర ఎంక్వైరీ జరుగుతుంది. ఈ ప్రాంగణం మొత్తాన్ని పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. ఇన్సిడెంట్ జరిగిన కారణాలను ప్రస్తుతం విశ్లేషిస్తున్నారు. టాటానగర్ ఎక్స్ప్రెస్ అది హారిజన్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రమాదం జరిగే వరకు చోటు చేసుకునే పరిణామాలు కావచ్చు, లేకపోతే అనుమానిత అంశాలకు సంబంధించి ఎంక్వైరీ జరుగుతోంది. ప్రస్తుతం ఏవైతే ప్రమాదానికి కారణమైన హంసఫర్ ఎక్స్ప్రెస్కి సంబంధించి పూర్తిగా దగ్ధమైన బోగీలను కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా B1 ఏదో M2 బోగీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏసీ కోచ్ల్లో ఆల్మోస్ట్ 12:30, 1 మధ్యలో మంటలు వచ్చాయి. ముందు స్వల్పంగా పొగలు స్టార్ట్ అయినాయి, తర్వాత మంటలు పూర్తిగా వ్యాపించాయి. ప్రత్యక్ష సాక్షులు ఇస్తున్న సమాచారం ప్రకారం పూర్తిగా ఏవైతే బెడ్షీట్స్ ఉన్నాయో బెడ్షీట్స్ అన్నీ కూడా కాలటం మొదలుపెట్టింది. ఆ తర్వాత పూర్తిగా బోగీలన్నింటికి కూడా మంటలు వ్యాపించాయని చెప్తున్నారు. 4 ఫైర్ ఇంజన్లు మొత్తం కసరత్తు చేసి అన్నింటిని కూడా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశాయి. ప్రస్తుతం
రైల్వే పోలీసులు మొత్తం ఈ ప్రాంతాన్ని కూడా సీజ్ చేశారు. పూర్తిగా బోగీలన్నీ కూడా కాలిపోయిన పరిస్థితి. ఇది M2 బోగీకి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఇదంతా కూడా M2 బోగి పూర్తిగా కాలిపోయింది. లోపల ఎట్టి పరిస్థితుల్లో ఆనవాళ్ళు కూడా లేని పరిస్థితి ఉంది. ఇక పక్కనే ఉన్న P2 బోగికి సంబంధించి కూడా పూర్తిగా B1 బోగి కూడా పూర్తిగా కాలిపోయింది. ఇప్పటికే రైల్వే ఎంక్వైరీ కమిషన్ దీని మీద విచారణను ప్రారంభించింది. RPFతో పాటు ఇతర అధికారులంతా కూడా ఇక్కడ ఈ ప్రాంతాన్ని మొత్తం తమ ఆధీనంలో తీసుకున్నారు. ప్రస్తుతం ఘటనకు గల కారణాలను చూస్తున్నారు. ప్రమాదం తర్వాత రైల్వేకి సంబంధించి ఏదైతే లైన్స్ ఉంటాయో విద్యుత్ లైన్స్ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటన్నిటిని కూడా పునరుద్ధరించే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఇక పూర్తిగా ఎవరైతే బాధితులు ఉన్నారో ఇంకా ఎవరైనా సంఘటనా స్థలంలో చిక్కుకున్నారా అనే వారి కోసం ఎంక్వైరీ జరుగుతోంది. ఇప్పటికున్న సమాచారం ప్రకారం కొద్దిమంది మాత్రమే అంటే ఒక్క వ్యక్తికి సంబంధించిన ఆచూకీ కనిపించలేదని చెప్తున్నారు. మిగిలిన వారికి సంబంధించిన వివరాలను సేకరించే ప్రయత్నం జరుగుతోంది. ఇక ఇన్సిడెంట్ మీద అధికారులు ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇన్సిడెంట్ గల కారణాలు ఏంటి, ఎవరు బాధితులు ఉన్నారు, కారణాలు ఏంటనే దాని మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం పొరవాడ డిఎస్పీ సంఘటనా స్థలంలోనే ఉన్నారు. ఆయన ఈ సహాయ చర్యలు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు కూడా సహాయ చర్యలను ముమ్మరం చేశారు. ఒక విధంగా వందల మంది ప్రయాణికులు వెళ్లే మార్గం కాబట్టి అదే ట్రైన్లో ఏదైనా ఇన్సిడెంట్ సీరియస్నెస్ పెరిగి ఉంటే మాత్రం ఆ తీవ్రత మరింత ఎక్కువగా ఉండేది. పోలీసులు తక్షణంగా స్పందించడం, ఫైర్ సిబ్బంది కూడా వచ్చి మంటలను అదుపు చేయడం కారణంగా ఒక విధంగా పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. ప్రస్తుతం దగ్గర జయరాం ప్రసాద్ సార్, ఇన్సిడెంట్ కారణాలు ఏంటి అన్న ప్రాథమిక సమాచారం ఇంకా లేదండి. ప్రాథమికంగా ఇంకా తెలియాల్సింది ఇంకా ఉంది. FSL టీమ్ ఆన్ ద వే. FSL టీమ్ వచ్చిన తర్వాత కన్ఫర్మ్గా వస్తుంది రీజన్. వాళ్ళు శాంపుల్స్ కలెక్ట్ చేసి ఫైనలైజ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఎవరైనా గల్లంత అవడం కానీ లేకపోతే ఆచూకీ తెలియకపోవడం ఉంది? ప్రాథమికంగా తెలుస్తుందండి. అది DRM గారు కూడా ఇక్కడ ఉన్నారు, ఆయన చెప్తేనే బాగుంటుంది. కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళు ఇస్తారండి. ఎంతమంది ఆచూకీలు ఇస్తారు ఇప్పుడు? TCR ప్రకారం అయితే లిస్ట్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. లిస్ట్ నుంచి కొంతమంది ఎందుకంటే ప్యానిక్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, దాన్ని బట్టి తెలుస్తుంది. సో సంఘటన స్థలంలో ఈ మొత్తం బోగీలన్నీ కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్న విషయాన్ని చూస్తున్నాం. ఇదంతా కూడా బోగి మొత్తం పూర్తిగా M2 బోగికి సంబంధించి పూర్తిగా ఖాళీ బూడిదైపోయింది. అనేక మంది ప్రయాణికులు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పరుగులు తీసిన పరిస్థితి. వారంతా కూడా సంఘటన స్థలం నుంచి పారిపోయారని చెప్తున్నారు. వాళ్ళంతా కూడా ప్రాణభయంతో పరుగులు తీసిన పరిస్థితి ఉంది. కాబట్టి వారికి సంబంధించిన ఆధారాలను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం FSL సిబ్బంది వస్తున్నారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ వివరాలను సేకరించాల్సిన అవసరం ఉంటుంది. వివరాలను సేకరించిన తర్వాత దానికి సంబంధించి కారణాలను విశ్లేషించుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సంఘటన స్థలంలో ఉన్న దృశ్యాలు అయితే ఇవి M2 కానీ లేకపోతే B1 బోగీలకు సంబంధించిన పూర్తిగా కాలిపోయిన దృశ్యాలను కూడా చూస్తున్నాం. అధికారులు కూడా కొంతమేరకు సమాచారం ఉంది. ఇప్పుడు ఇక్కడున్న TC ఇచ్చిన సమాచారం కానీ లేకపోతే చార్ట్ ప్రకారం ఎవరెవరు ఉన్నారు, చార్ట్లో ఉన్న పేర్లను తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు. కొంతమంది ఎవరైతే సంఘటన జరిగిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారో వెళ్ళిపోయిన వాళ్ళకి సంబంధించిన డేటా కూడా చాలా కీలకంగా ఉంటుంది. లిస్ట్ ప్రకారం ఎవరైతే ఉన్నారో లేకపోతే ఆ ప్రయాణికుల చార్ట్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన సమాచారం కరెక్ట్గా ఉందా లేదా అనేది నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ నిర్ధారణ జరిగితే మాత్రం ఇప్పుడు గల్లంతైన వారు ఎవరున్నారు, వారికి సంబంధించిన సమాచారం ఏంటి, వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏంటి కూడా తెలియాల్సిన అవసరం ఉంటుంది. ఇక హంసవరకు సంబంధించిన ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి దాదాపు 70 సంవత్సరాల ప్రయాణికుడు గల్లంతైనట్టుగా సమాచారం ఉంది. దానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలను అయితే ఇప్పటికే రైల్వే వర్గాలు సేకరించాయి, కానీ నిర్ధారించడం జరగాల్సిన అవసరం ఉంది. ఇక ప్రమాదానికి సంబంధించి ప్రమాద కారణాలను నిర్ధారించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ అవసరం అవుతుంది. కాబట్టి FSL నుంచి నిపుణులు వస్తున్నారు, వారంతా కూడా శాంపిల్స్ సేకరించే అవకాశం ఉంది. అందుకనే ఇప్పటికే మొత్తం ఈ ప్రమాద ప్రాంతాన్ని మొత్తం పోలీసులు డీలింగ్ చేసి పెట్టారు. ఇక్కడ ఎవరిని కూడా బయట వ్యక్తులు వెళ్ళట్లేదు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఆధారము చాలా ఇంపార్టెంట్. రైల్వేకి సంబంధించి దీని వెనుక గల కారణాలు, ఇన్సిడెంట్ వెనుక గల కారణాలను విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి
ఖచ్చితంగా ఇది ప్రమాదమా లేకపోతే దాని ఇతర కారణాలు ఉన్నాయని దాని మీద కొంత క్లారిటీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అనేది చాలా ఫైనల్ కన్క్లూజన్ కాబట్టి ఆ ఫైనల్ రిపోర్ట్ ఆధారంగా ఇక్కడ ఎటువంటి ఆధారాలు చెరిగిపోకుండా ఉండడం కోసం ప్రస్తుతం బయట వ్యక్తులు ఎవరిని కూడా అనుమతించట్లేదు. ప్రయాణికులకు మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసి ఇక్కడి నుంచి సామర్లకోటకు పంపిస్తున్నారు. అక్కడి నుంచి వారందరినీ కూడా యాజిటీస్గా అక్కడ అదనపు బోగీలను ఏర్పాటు చేసి వాళ్ళ గమ్యస్థానాలకు పంపిస్తామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్గా 2 బోగీలు ఏదైతే బోగీలకు సంబంధించిన M2 B1 బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ప్రత్యక్ష సాక్షులు మనతో మాట్లాడారు. వారు ఇచ్చిన సమాచారం కూడా మనం చూస్తున్నాం. ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఒక విధంగా త్రుటిలో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ఈ ట్రైన్ రన్నింగ్లో ఉండగా మంటలు కానీ వ్యాపించి ఉన్నా లేకపోతే ఆ ట్రైన్ రైల్వే స్టేషన్లో కాకుండా బయట ఎక్కడైనా ఉండి ఉన్నా కూడా ఆ ప్రమాద తీవ్రత పెరిగేది. రెస్క్యూ ఆపరేషన్ కూడా మరింత ఆలస్యం అయ్యేది. ఈ కారణంగా తలైతే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక విధంగా ఇక్కడ ఏదైతే హంసఫర్ ఎక్స్ప్రెస్కి జరిగిన ప్రమాదం ఉందో ఈ ప్రమాదంలో తీవ్రతను తగ్గించే ప్రయత్నం జరిగింది. రైల్వే స్టేషన్ దగ్గరలోకి వచ్చిన తర్వాత ఆగడం కారణంగా దాని ప్రమాద తీవ్రత కొంత మేరకు తగ్గింది. సహాయ చర్యలు కూడా వేగవంతంగా పూర్తి చేయడానికి ఆస్కారం కలిగిందని కూడా అధికారులు భావిస్తున్నారు. ఓవరాల్గా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కారణాలను ప్రస్తుతం విశ్లేషిస్తాం. ఇంకా ఇప్పటికీ దాదాపు 4 గంటల పైన శ్రమించిన తర్వాత మంటలు కూడా అదుపులోకి వచ్చాయి. 4 ఫైర్ ఇంజన్లు ప్రస్తుతం మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ కూడా పూర్తిగా ఇంకా ఆ తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బోగీలన్నింటినీ కూడా ఇక్కడి నుంచి తొలగించి వీటి స్థానంలో అదనపు బోగీలను ఏర్పాటు చేసి ప్రయాణికులు అయితే పంపిస్తాయి. ఇప్పటికీ స్మోక్ అయితే వస్తోంది లోపల నుంచి. మంటలు అయితే అదుపులోకి వచ్చినప్పటికీ ఆ స్మోక్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇక ఇన్సిడెంట్కి సంబంధించినంత వరకు అధికారులు ఇప్పటికే పర్యవేక్షించి కారణాలను విశ్లేషించుకుంటున్న పరిస్థితి ఉంది. డిఆర్ఎంతో పాటుగా మిగిలిన అధికారులంతా కూడా ఇక్కడే ఉన్నారు. డిఆర్ఎం సంఘటనా స్థలంకి వచ్చి ప్రమాద తీవ్రతను కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం డిఆర్ఎం కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన సంఘటనా స్థలంలో ఉన్నారు. అలాగే రైల్వే సేఫ్టీకి సంబంధించిన అధికారులు ఉన్నారు. వారంతా కూడా ఇష్యూ సీరియస్నెస్ బట్టి దీని యొక్క తీవ్రత ఆధారంగా మరింత సమాచారాన్ని రాబట్టే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ప్రాథమికంగా ఇన్సిడెంట్ కారణాలను విశ్లేషించడంలో టెక్నికల్ రీజన్స్తో జరిగిందా లేకపోతే నిజంగానే ఏదైనా అనుమానిత వ్యవహారం ఉందా అనేది కూడా ఇప్పుడు తెలియాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం మనం ఎక్కడైతే ప్రయాణికులు కూడా కొంతమంది ఉన్నారో ప్రయాణికులకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఓవరాల్గా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇక్కడ సంఘటనా స్థలానికి సీనియర్ అధికారులు చేరుకోవడం ప్రస్తుతం ఈ కారణాలను విశ్లేషించుకునే ప్రయత్నాన్ని అయితే చేస్తున్నారు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటే ఆల్మోస్ట్ 12:50 మధ్యలో ఇన్సిడెంట్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ప్రయాణికుల భద్రత మీద ఫస్ట్ దృష్టి సారించినట్టుగా అధికారులు చెప్పారు. వారి సేఫ్టీకి సంబంధించి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రిజాల్వ్ చేయడం వారందరినీ కూడా తక్షణమే ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. ఒకవైపు దట్టమైన పొగ వస్తున్న కారణంగా ఈ కారణాలను ఎఫ్ఎస్ఎల్ నుంచి తీసుకున్న నివేదికల ఆధారంగానే నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓవరాల్గా సీనియర్ అధికారులు అయితే ఇప్పటికే సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాద కారణాలను విశ్లేషిస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి అంటే గడిచిన 5-6 గంటలుగా ఏం జరిగింది, అలాగే ప్రయాణికులు ఎవరైతే ఏ స్టేషన్లో వాళ్ళు ఎక్కారు ఆ ఏ స్టేషన్లో ఎక్కిన దగ్గర నుంచి వచ్చారనే దాని మీద ఒక అవగాహన కోసం ఇప్పటికే చార్ట్లన్నింటిని కూడా రైల్వే అధికారులు తెప్పించుకున్నారు. ఏదైతే ట్రైన్ హారిజన్ నుంచి ఇప్పటి వరకు ఎవరైతే జాయిన్ అయిన వారికి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా అధికారులు తీసుకొని దాన్ని అనలైజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఏదైతే బోగీలు 2 బోగీలను ఇక్కడి నుంచి తొలగించి మిగిలిన ట్రైన్ కూడా ఇక్కడే ఆపారు. దీనికి సంబంధించిన వ్యాగన్ కార్స్ ఏవైతే వాటి ద్వారా వచ్చి రిపేర్ వర్క్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఇది ప్రధానమైన మార్గం కావటం అంటే చెన్నై కోల్కతాలో ఇది ప్రధానమైన మార్గం కావటం ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు కార్గో రవాణా కూడా చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి రైళ్ల రాకపోకలకు అంతరాయం తలెత్తకుండా ఉండడానికి వీలైనంత త్వరగా ఈ బోగీలను ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి శాంపిల్స్ కలెక్షన్ చేసిన తర్వాత ఈ బోగీలను కూడా తొలగించే అవకాశం ఉంది. మరోవైపు పైన హైటెన్షన్ లైన్స్ కూడా దెబ్బతిన్నాయి. వాటన్నిటిని కూడా రిపేర్ చేయడానికి యంత్రాంగం ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. ఓవరాల్గా ఇన్సిడెంట్ తర్వాత
కారణాలు ఇప్పుడు కీలకంగా మారాయి. ఈ ట్రైన్ అగ్ని ప్రమాదంలో చిక్కుకోవడానికి గల కారణాలను అధికారులు విశ్లేషించుకుంటున్న పరిస్థితి ఉంది. రైట్. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ట్రైన్లో మంటలు కలకలం రేపాయి, ప్రయాణికుల్ని పరుగులు పెట్టించాయి. అప్రమత్తంగా లేకపోతే భారీగా ప్రాణ నష్టం జరిగుండేది. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్న ఎక్స్ప్రెస్ ట్రైన్ అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్దకు రాగానే ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇది గమనించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగడంతో ట్రైన్ ఆగింది. హుటాహుటిన అంతా కిందకి దిగిపోయారు. ఇలా ప్రయాణికులు దిగగానే మంటలు పూర్తిగా వ్యాపించి B1, M2 బోగీలు పూర్తిగా కాలిపోయాయి. హుటాహుటిన అనకాపల్లి నుంచి 4 ఫైర్ ఇంజన్లు రప్పించి మంటల్ని అదుపులోకి తీసుకుని వచ్చారు. B1 బోగీలో కాలిపోయిన ఒక వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. మొదట B1 బోగీలో మంటలు చెలరేగినట్టుగా ప్రయాణికులు చెప్తున్నారు. ఎలమంచిలి స్టేషన్లో ట్రైన్ని నిలిపివేసిన తర్వాత ఇతర కోచ్లను ఈ 2 బోగీల నుంచి వేరు చేశారు లోకో పైలట్. ఘటనా స్థలానికి విజయవాడ DRM మోహిత్ చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. B1 కోచ్లో మంటలు చెలరేగినట్లుగా అనుమానిస్తున్నామని అన్నారు మోహిత్. B1 బోగీలో ఒక మృతదేహం గుర్తించామని చెప్పారు. మరోవైపు విశాఖ నుంచి విజయవాడకు వెళ్లే పలు ట్రైన్లు లేట్గా నడుస్తున్నాయి. అనకాపల్లి, విశాఖ, తుని రైల్వే స్టేషన్లో రైళ్లు నిలిచిపోయాయి. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ట్రైన్లో మంటలు కలకలం రేపుతున్నాయి. ప్రయాణికుల్ని పరుగులు పెట్టించాయి. అప్రమత్తంగా లేకపోతే గనక భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండేది. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్న ఎక్స్ప్రెస్ ట్రైన్ అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్దకు రాగానే ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఇది గమనించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగడంతో ట్రైన్ ఆగింది. హుటాహుటిన అంతా కిందకి దిగిపోయారు. ఇలా ప్రయాణికులు దిగ్గానే మంటలు పూర్తిగా వ్యాపించి B1, M2 బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ఒకవేళ ప్రయాణికులు అప్రమత్తం కాకపోయి ఉంటే ఎంత భారీ నష్టం జరిగిందో ఊహించడానికే చాలా కష్టంగా ఉండేది. అండ్ హుటాహుటిన అనకాపల్లి నుంచి 4 ఫైర్ ఇంజిన్లు రప్పించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. B1 బోగీలో కాలిపోయిన ఒక వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. మొదట B1 బోగీలో మంటలు చెలరేగినట్టుగా ప్రయాణికులు చెబుతున్నారు. ఎలమంచిలి స్టేషన్లో ట్రైన్ నిలిపివేసి తర్వాత ఇతర కోచ్లను ఈ 2 బోగీల నుంచి వేరు చేశారు లోకో పైలట్. సో ప్రమాదం జరిగినప్పుడు సిచ్యువేషన్ కూడా మనం చూడొచ్చు. ఈ ఘటన ఎలమంచిలిలో చోటు చేసుకుంది. B1 బోగీలో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు అప్రమత్తమై చైన్ లాగడంతో హుటాహుటిన ప్రయాణికులందరూ కిందకు దిగిపోవడం జరిగింది. కిందకి దిగిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అక్కడ ఒక భయానక సిచ్యువేషన్ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇతర బోగీలకి మంటలు అంటుకోకుండా లోకో పైలట్ మిగతా బోగీలను వేరు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఘటనా స్థలానికి విజయవాడ DRM మోహిత్ చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. B1 కోచ్లో మంటలు చెలరేగినట్లుగా అనుమానిస్తున్నారు మోహిత్. B1 బోగీలో ఒక మృతదేహాన్ని గుర్తించామని చెప్పారు మోహిత్. ఆ మృతదేహం ఎవరిది అనేది ఇంకా వివరాలు తెలియాల్సింది. మరోవైపు విశాఖ నుంచి విజయవాడ వెళ్లే ట్రైన్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అండ్ అనకాపల్లి, విశాఖ, తుని రైల్వే స్టేషన్లో రైళ్లను నిలిపి ఉంచారు. సేలంకి టాటానగర్ నుంచి ఎలంకుళం వెళ్ళే ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నాను. నాది M2 కోచ్. M2 కోచ్ లోనే ఫస్ట్ ఫైర్ అయింది. M2 కోచ్ లో నుంచి B1 ఈ 2 కోచెస్ లో ఫైర్ స్టార్ట్ అయింది. సో వెంటనే మాకు స్మోక్ అది రావడంతో అందరూ అలర్ట్ అయ్యి వితిన్ 5 minutes లో అరౌండ్ అది 12:40 to 12:50 మధ్యలో అయ్యింది. సో అక్కడ ఏమైంది అంటే మేము ఇంకా అలర్ట్ అయిపోయి ప్రతి ఒక్కరిని అలర్ట్ చేసి కోచ్ లో ఉన్న వాళ్ళందరం కూడా కిందకు వచ్చేసి ఇంకా అందరూ కోచ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సేఫ్ గా వచ్చేసారు. మా ఏవైతే కోచెస్ లో ఫైర్ అప్ అయినాయో ఆ కోచెస్ లో అందరూ కూడా సేఫ్ గా వచ్చి ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం కూడా జరగలేదు. వెంటనే ఇంకా ట్రైన్ లో వాళ్ళందరూ అలర్ట్ అయ్యి అందరూ కూడా హఠాహుటిన అక్కడి నుంచి బయటపడ్డారు. అక్కడ ఏమైంది ఏంటంటే తెలియదు. ఇంకా ఫైర్ అయ్యేటప్పటికి ఏంటి అంటే ఇంకా అందరూ కూడా వాళ్ళు ఏమవుతుందని కంగారు అందరూ బయటికి కోచ్ నుంచి పరింపు ఏంటి అనేది మనకి ఇప్పటివరకు తెలియదు. సూర్యప్రకాష్. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నేను దుబ్బాడ నుంచి సేలంకి ట్రావెల్ చేస్తున్నాను. పేరు సూర్యప్రకాష్ అండి.
నేను దువ్వాడ నుంచి సేలంకి టాటానగర్ నుంచి ఎలంకులం వెళ్ళే ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నాను. నాది M2 కోచ్. M2 కోచ్ లోనే ఫైర్ ఫస్ట్ ఫైర్ అయింది. M2 కోచ్ లో నుంచి B1 ఈ 2 కోచెస్ లో ఫైర్ స్టార్ట్ అయింది. సో వెంటనే మాకు స్మోక్ అది రావడంతో అందరూ అలర్ట్ అయ్యి విత్ ఇన్ 5 minutes లో రైట్. అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకున్న వ్యక్తి మాటలు కూడా మనం వింటూ ఉన్నాం. పొగ రావడంతో అప్రమత్తమై హుటాహుటున బోగిలోంచి కిందకి దిగాం, లేకపోతే ప్రాణ నష్టం ఎక్కువగానే జరిగేదని ఆయన మాటల్లో మనకు అర్థమవుతోంది. రైట్. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ట్రైన్లో మంటలు కలకలం రేపాయి, ప్రయాణికుల్ని పరుగులు పెట్టించాయి. రైట్. ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి రవిచంద్ర మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, అయితే ఒక మృతదేహం పూర్తిగా కాలిపోయినట్టు గుర్తించామని చెప్తూ ఉన్నారు అధికారులు. అంటే అతను ఆ అగ్ని ప్రమాదాన్ని గుర్తించలేకపోయాడా, లేకపోతే అప్పటి గుర్తించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుందా? ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు? ఈ డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? 30 సంవత్సరాల వ్యక్తిగా భావిస్తున్నారు. అతనికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులు నిర్ధారించాల్సిన అవసరం ఉంటుంది. ఇది టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు. ఇది దాదాపు 12 గంటల 50 నిమిషాల సమయంలో అనకాపల్లి దాటిన తర్వాత ఎలమంచిలి సమీపానికి వచ్చిన తర్వాత ఆ సమీపానికి వచ్చే సమయంలో ఇందులో నుంచి పొగలు వచ్చినట్టుగా గుర్తించారు. లోకో పైలట్ అప్రమత్తమై ప్రయాణికులను అప్రమత్తం చేసే ప్రయత్నం చేసినట్టుగా ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ప్రస్తుతం ఏదైతే M2 కానీ B1కి సంబంధించిన బోగీలు ఏవైతున్నాయో బోగీలు కూడా పూర్తిగా ఏసీ కోచ్లు. ముందు అక్కడ ఉన్న ఏవైతే లోపల బ్లాంకెట్స్ ఉంటాయో బ్లాంకెట్స్ నుంచి మంటలు వ్యాపించాయని చెప్తున్న కారణంగా దీనిని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రమాద కారణాలను ఇప్పటికే అధికారులు ఒక అవగాహనకు వచ్చారు. ప్రమాదానికి ప్రాథమిక కారణంగా షార్ట్ సర్క్యూట్ను భావిస్తున్నప్పటికీ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ అనేది చాలా కీలకంగా మారింది. మరికొద్ది సేపట్లోనే ఫోరెన్సిక్ నిపుణులు అనకాపల్లి ఇక్కడికి రాబోతున్నారు, ఎలమంచిలి స్టేషన్కి రాబోతున్నారు. ఇక్కడ నిన్న కీలకమైన ఆధారాలను సేకరిస్తారు. ప్రస్తుతం మన దగ్గర ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి ఎస్పీ ఉన్నారు. ఆయన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఎక్కడైతే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినప్పటికీ కూడా ఇన్సిడెంట్ జరిగిన తీరును ఆయన అధికారుల నుంచి సమాచారాన్ని తీసుకుంటున్నారు. ఈ కారణాలను విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటివరకు ట్రైన్ ఏదైతే అటాచ్ అయ్యి ఉందో ఆ ట్రైన్ కూడా మూవ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. దూరంగా ఈ 2 బోగీలు, ప్రమాదానికి కారణమైన 2 బోగీలను ఇక్కడే ఉంచి మిగిలిన ట్రైన్స్ అన్నింటినీ కూడా యథావిధిగా మూవ్ చేస్తున్నారు. అగ్ని ప్రమాద కారణంగా హై టెన్షన్ లైన్స్ కూడా దెబ్బతినే వాటన్నింటిని కూడా రిపేర్ చేసే ప్రయత్నం జరుగుతోంది. దాదాపు 12 గంటల 50 నిమిషాలు దాటిన తర్వాత స్వల్పంగా పొగలు వచ్చాయి. వాటిని లోకో పైలట్ అయితే గుర్తించగలిగారు. ఆ తర్వాత మంటలు వ్యాపించాయని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇన్సిడెంట్ జరిగిన 2 బోగీలను కూడా మనం చూస్తున్నాం. ఈ ఇన్సిడెంట్ గల కారణాలను విశ్లేషించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇది లాంగ్ ట్రైన్. ఇది ఒక విధంగా టాటానగర్ నుంచి ఎర్నాకుళం వరకు వెళ్లే ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఇటువంటి ఘటనలు జరగడం అనేది ఎప్పుడు లేదు. ఈ ట్రైన్ ప్రారంభించినప్పుడు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ ఇప్పుడు జరగలేదని కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇన్సిడెంట్కు గల కారణాలు అయితే తెలియాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం బోగీలు అయితే పూర్తిగా కాలిపోయినాయి. ఇది ఒక అగ్నికి ఆహుతైన దృశ్యాలు చూసినప్పుడు ప్రమాద తీవ్రత పైన అధికారులు కూడా చాలా ఆందోళనకు గురయ్యారు. ప్రయాణికులైతే ప్రాణభయంతో పరుగులు పెట్టారు. అంతా కూడా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఇన్సిడెంట్ జరిగింది. ఆ సమయంలో ప్రయాణికులంతా కూడా లక్కీగా రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇన్సిడెంట్ జరిగిన కారణంగా ప్రాణ నష్టాన్ని కూడా తగ్గించుకోగలిగాం. లేకపోతే నష్ట తీవ్రత మరింత ఎక్కువగా ఉండేదన్న అభిప్రాయం కూడా రైల్వే వర్గాల్లో ఉంది. లోకో పైలట్ చాలా చాకచక్యంగా వ్యవహరించిన కారణంగా ఈరోజు నష్ట తీవ్రత కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు. ఒక ప్రయాణికుడికి సంబంధించిన ఆచూకీ గలంతైంది. మిగిలిన వాళ్ళు కూడా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇక్కడి నుంచి పరుగులు తీసి వెళ్ళిపోయారు, స్టేషన్ బయటకు వెళ్ళిపోయారు. వారికి సంబంధించిన డేటా రైల్వే అధికారులు సేకరిస్తున్నారు. దాన్ని ఆధారంగా చేసుకున్నప్పుడు ఇక ఎంతమందికి ఇదై ఉంటుంది, లేకపోతే గల్లంతైన వారి సంఖ్య పెరుగుతుందా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికైతే ఒక ప్రయాణికుడికి 70 సంవత్సరాల వయసు కలిగిన ప్రయాణికుడికి సంబంధించిన కొంత సమాచారం అయితే ఉంది. దాన్ని అధికారికంగా నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రైల్వే ఎంక్వైరీ కమిషన్కి సంబంధించిన సభ్యులు కావచ్చు, లేకపోతే RPF అధికారులు కూడా సంఘటనా స్థలంలోనే ఉండి పరిస్థితులను చెక్ చేస్తున్నారు. తీవ్రత ఆల్మోస్ట్ ఒక గంటన్నర పాటు మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. ఎలమంచిలి రైల్వే స్టేషన్లో గంటన్నర పాటు వచ్చిన మంటలను అదుపు చేయడానికి అటు అనకాపల్లి నుంచి ఇలాగే ఎలమంచిలితో పాటుగా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఫైర్ ఇంజిన్లు తీసుకొచ్చారు. 4 ఫైర్ ఇంజిన్లు నిరంతరాయంగా శ్రమించిన తర్వాత మాత్రమే ఈ మంటలను
అదుపు చేయగలిగినట్టుగా మనకు ప్రత్యక్షంగా అధికారులు చెప్తున్న సమాచారం. పూర్తిగా లగేజెస్ అయితే పూర్తిగా దెబ్బతినిపోయాయి, మొత్తం పూర్తిగా కాలిపోయాయి. ఎవరైతే ప్రయాణికులు సంఘటనా స్థలంలో చిక్కుకుపోయారో, మంటలో చిక్కుకుపోయారో వారికి సంబంధించిన లగేజ్లన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం అనేది చాలా తక్కువ. ప్రాణ నష్టం అదే సమయంలో ఈ తీవ్రత పెరిగి ఉండి ఉన్నా, లేకపోతే ఆలస్యం అయి ఉన్నా, ఏమాత్రం ఆలస్యం జరిగి ఉన్నా కూడా నష్ట తీవ్రత మరింత ఎక్కువగా ఉండేది. అది మాటలకు అందని గా ఉండేది కూడా అని కూడా అధికారులు భావించారు. కానీ అదృష్టవశాత్తు ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఒకరికి మాత్రమే ఇబ్బంది తలెత్తింది. అది కూడా నిర్ధారణ జరగాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఇన్సిడెంట్ స్పాట్లో ఉన్న ఈ 2 బోగీలు ఏవైతే ఉన్నాయో ఈ 2 బోగీలను పోలీసులు రైల్వేకి సంబంధించిన అధికారులు తమ అధీనంలో తీసుకుని వాటికి సంబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో సేకరిస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక భయానకమైన వాతావరణం రైల్వే స్టేషన్లో కనిపించిందని కూడా అధికారులు చెప్తున్నారు. ఓవరాల్గా ఇన్సిడెంట్ జరగడానికి గల కారణాలు అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. టాటానగర్ నుంచి ట్రైన్ వస్తుంది కాబట్టి మధ్యలో ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఆ ప్రయాణికులు ఎక్కడెక్కడి నుంచి జాయిన్ అయ్యారనే దాన్ని కూడా అంచనా వేస్తున్నారు. వారికి సంబంధించిన కాల్ డేటాస్ కావచ్చు, లేకపోతే వాళ్ళ రాకపోకలకు సంబంధించిన వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదకర కారణాలను పూర్తి స్థాయిలో విశ్లేషించిన తర్వాత మాత్రమే ఇన్సిడెంట్ తీవ్రత మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఎస్పీ తుహిన్ సిన్హా స్వయంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇక్కడ జరిగిన పరిస్థితులు కానీ పరిణామాలు కానీ తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన దగ్గర ఎస్పీ గారు మాట్లాడే అవకాశం ఉంది. ఆయన ఇన్సిడెంట్ స్పాట్లో ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చూద్దాం. ఒకసారి అధికారులు ఈ ప్రాంతంలో మొత్తం పూర్తిగా ఆధీనంలో తీసుకుని విచారిస్తున్న పరిస్థితి ఉంది. ఇన్సిడెంట్ గల కారణాలు మాత్రం ఇప్పటికీ సస్పెక్టెడ్గానే ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్ అనేది ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ దాని కారణాలు తెలియాల్సిన అవసరం ఉంటుంది. ఇక ప్రయాణికులు అయితే సురక్షితంగా ఉన్నారని వారందరినీ కూడా ఇతర ప్రాంతాలకు ట్రైన్లో యథావిధిగా వారికి ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేసి ఇక్కడి నుంచి పంపించేయడం జరిగింది. ప్రమాద కారణం తెలిస్తే మాత్రమే ఈ తీవ్రత ఎంత ఉంది, ఎందుకు ఇన్సిడెంట్ జరిగిందనే తెలుస్తుంది. ప్రాథమికంగా అయితే మాత్రం ఇది ఖచ్చితంగా ఒక షార్ట్ సర్క్యూట్ కారణంగానే భావిస్తున్నారు. దాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ నిర్ధారణ జరగాల్సిన సమయంలో ఫోరెన్సిక్ రిపోర్ట్ అనేది చాలా కీలకం. ప్రస్తుతం మన దగ్గర అనకాపల్లి ఎస్పీ మాట్లాడుతున్నారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ట్రైన్ ఫైర్ యాక్సిడెంట్ మనకి మార్నింగ్ అవర్స్ 12:45 AM మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది ఎర్నాకులం ఎక్స్ప్రెస్ టాటానగర్ టు ఎర్నాకులం వెళ్తుంది. ఈ మధ్యలోనే యలమంచిలిలోనే, ఇక్కడ స్టాప్ కూడా లేదు. కానీ ఈ ట్రైన్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వ్యక్తి చైన్ పుల్ చేసిన తర్వాత ఇక్కడ యలమంచిలి రైల్వే స్టేషన్లోనే ఈ ట్రైన్స్ మనకి స్టాప్ అయిపోయింది. మెయిన్ ఫైర్ ఒరిజిన్ M2 ఆర్ B1 మనం ఫిగర్ అవుట్ చేసాము. ఇందులో కాజ్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ ఇప్పుడు కూడా మనం అసర్టన్ చేసుకుంటున్నాము. ఎఫ్ఎస్ఎల్ టీమ్ని పిలవడం జరిగింది. 2 ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ మనం పిలవడం జరిగింది. సో వెదర్ ఇది ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగింది లేకపోతే వేరే ఇష్యూలోనే ఇది ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అది మనం వెరిఫై చేసుకుంటున్నాము. ఇన్ టోటల్ 80 passengers in one coach, 82 passengers in one coach. ఇన్ సెకండ్ కోచ్లో 76 passengers మనకి టోటల్ లిస్ట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఫార్చునేట్లీ అందరూ బయటకి వచ్చేసారు, టైంగానే వచ్చేసారు. అండ్ దే ఆర్ సెంట్ బ్యాక్ ఇన్ అ సెపరేట్ ట్రైన్ టు ఎర్నాకులం. అన్ఫార్చునేట్లీ ఒక డెడ్ బాడీ కూడా మనకి B1 కోచ్లోనే దొరికింది. హీస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ చంద్రశేఖర్ సుందరం. తనకి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ప్రెజెంట్లీ దాని మీద ఆటోప్సీ ప్రొసీజర్స్ ఇంకా ఇన్క్వెస్ట్ ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇది 2 కోచెస్ మనం మెయిన్ ట్రైన్ నుంచి సెపరేట్ చేయించాము. రెస్ట్ ఆఫ్ ద ట్రైన్ ఆల్రెడీ బయలుదేరింది అండ్ దట్ ఈస్ ఆన్ ఇట్స్ వే టు ఎర్నాకులం. రిమైనింగ్ passengers, all the passengers are safe and healthy
వాళ్ళకి ఇది రైల్వే డిపార్ట్మెంట్ ద్వారా, ఆర్పిఎఫ్ ద్వారా, జీఆర్పీ ద్వారా, ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా అండ్ పోలీస్ ద్వారా అది అష్యూర్ చేయడం కూడా జరిగింది దట్ దే విల్ బి సెంట్ ఆన్ ద నెక్స్ట్ ట్రైన్ బ్యాక్ టు అర్నాకులం. బట్ ప్రెజెంట్లీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మీడియా ఫ్రెండ్స్ ద్వారా మనం చెప్పిస్తున్నాము దట్ ఎటువంటి ప్యానిక్ అవ్వడానికి ఏమీ అవకాశం లేదు. సో అందరూ సేఫ్గానే ఉన్నారు కాబట్టి ఎటువంటి వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి మాట్లాడడానికి అవకాశం ఉంటే వాళ్ళు డైరెక్ట్లీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడవచ్చు. లేకపోతే రైల్వే హెల్ప్ లైన్ నంబర్ 139కి వాళ్ళు కాల్ చేసి అది వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ అసిస్టెన్స్ రిక్వైర్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆర్ ఫ్రమ్ పోలీస్ సైడ్ మనం రెడీగానే ప్రొవైడ్ చేసుకుంటాము. ఈ వన్ డెడ్ బాడీ, ఇది అన్ఫార్చునేట్ డెత్ కేసు సంబంధించి ప్రొసీడింగ్స్ అన్ని చేసుకుంటున్నాము, ఇన్క్వెస్ట్ చేసుకుంటున్నాము. ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసారు. మనం మాట్లాడిన తర్వాత అది ప్రాసెస్ త్వరగానే కంప్లీట్ చేసి డెడ్ బాడీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము. ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఫర్ ట్రైన్ అది కూడా పెట్టడం జరిగింది అండ్ ఆల్ ద ప్యాసింజర్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ సెంట్. రిమైనింగ్ ప్యాసింజర్స్ ఆల్ ఆర్ సేఫ్. థ్యాంక్ యూ. ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేశారు సార్? ఇమీడియట్లీ ప్యానిక్ సిచ్యువేషన్, మొత్తం అంతా దట్టమైన పొగ కమ్ముకున్న సమయం ఎలా సహకరించారు పోలీస్ శాఖ? 12:45 మనకి అది ఇన్పుట్ వచ్చిన తర్వాత వెంటనే లోకల్ పోలీస్, నైట్ రౌండ్ ఆఫీసర్స్, అట్ ద సేమ్ టైమ్ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి 3 ఫైర్ టెండర్స్ విదిన్ 10 minutes ఇక్కడికి రావడం జరిగింది. దాని మీద ఇది టోటల్ 2 hours పడింది దానికి. సో 1 AM నుంచి టోటల్ 3 AM వరకు 2 hours ఇది ఫైర్ ఫైటింగ్ జరిగింది. బట్ ఫార్చునేట్లీ దే వర్ ఏబుల్ టు బ్రింగ్ ఇట్ అండర్ కంట్రోల్. ఇది ప్యాసింజర్స్ కూడా చాలా అలర్ట్గానే ఉన్నారు కాబట్టి వెంటనే వాళ్ళు అందరూ ఇవాక్యువేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఏరియా కూడా కార్డన్ ఆఫ్ చేయడం జరిగింది. I am really grateful to fire department for quickly responding to this crime, to this fire accident. The same time JRPF officials, police department and RPF officials కూడా వెంటనే స్పాట్ దగ్గర వచ్చి అది పబ్లిక్ని సపోర్ట్ చేసుకున్నారు. ప్యాసింజర్స్ అందరికీ ఒక ఆఫీస్లో తీసుకుని వెళ్ళి ఒకసారి వాళ్ళకి హెల్త్ కూడా వెరిఫై చేయడం జరిగింది. అందరూ బాగానే ఉంటే అప్పుడు మాత్రమే మనం బస్ ఎక్కేసి వాళ్ళకి వేరే రైల్వే స్టేషన్కి పంపించడం జరిగింది. అక్కడ నుంచి సెకండ్ ట్రైన్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఫర్ దెమ్ ఫర్ సెండింగ్ దెమ్ టువర్డ్స్ అర్నాకులం సైడ్. డిసీజ్డ్ ప్రస్తుతానికి విశాఖపట్నం మనకి అడ్రస్ వచ్చేస్తుంది, కానీ వాళ్ళ రిలేటివ్స్ వచ్చిన తర్వాత మనకి పూర్తి వివరాలు తెలుస్తుంది. హీఈస్ 71 years old. సో పెద్దవాళ్ళు కాబట్టి అతనే బయటకి రాలేకపోయారు. దట్ ఈస్ అవర్ ఇనీషియల్ ఫైండింగ్స్. కానీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మనం మీడియా ఫ్రెండ్స్తో షేర్ చేస్తాం. అది నౌ ఇస్ నాట్ ద కరెక్ట్ టైం టు కామెంట్ అండి. ఒకసారి మనం FSL టీమ్ వచ్చిన తర్వాత ఒకసారి ప్రిలిమినరీ అనాలిసిస్ అయిపోయిన తర్వాత మీతో అది కూడా షేర్ చేసిస్తాము. ప్రెజెంట్లీ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద ప్యాసింజర్స్ ఆర్ సేఫ్. ఫార్చునేట్లీ రెస్ట్ ఆఫ్ ద ప్యాసింజర్స్ ఆర్ సేఫ్ అండ్ డూయింగ్ వెల్. థ్యాంక్ యూ. సో ఇన్సిడెంట్ జరగడానికి గల కారణాలను అధికారులు చాలా స్పష్టంగా విశ్లేషించుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రాథమికంగా ఉన్న సమాచారం ఆధారంగా ఏదైతే ఈ 2 బోగీలు ఉన్నాయో, M2 అలాగే B1 బోగీలకు సంబంధించి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పెద్ద ఎత్తున దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ తర్వాత మంటలు అంటుకున్నాయి. పూర్తిగా 2 బోగీలు అగ్నికి ఆహుతవుతున్నప్పుడు మాకు సమాచారం వచ్చింది. అరౌండ్ 1 o'clock సమయంలో వచ్చిన సమాచారం ఆధారంగా ఫైర్ టెండర్స్ పిలిపించాం. వాటన్నిటిని కూడా 3 గంటల పాటు, దాదాపు 1 గంట నుంచి 3 గంటల వరకు ఈ యుద్ధ ప్రాతిపదికన మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశాం. అయితే ఒక ప్రయాణికుడు చనిపోయారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. విశాఖపట్నానికి చెందిన వారిగా గుర్తించినట్టుగా ఎస్పీ చెప్తున్నారు. ప్రస్తుతం 2 FSL టీమ్స్ వస్తున్నాయి. ఆ 2 FSL టీమ్స్ ఇక్కడ ఆధారాలను సేకరిస్తాయి. ప్రాథమిక ఆధారాలపైన కామెంట్ చేయడానికి కూడా అధికారులు నిరాకరిస్తున్నారు. ఎందుకంటే ఈ ట్రైన్ హారిజన్ చూసుకున్నప్పుడు అది టాటానగర్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండ్ టు ఎండ్ వెళ్తుంది. కాబట్టి మనం దాని హారిజన్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ప్రయాణికులు గమ్యస్థానాలు చాలా ఎక్కువ ఉంటే మధ్యలో అనేక రైల్వే స్టేషన్లను దాటుకుంటూ వెళ్తుంది కనుక ఇప్పుడిప్పుడే కామెంట్ చేయడం ఎర్లీ కామెంట్ అవుతుంది కనుక మాట్లాడలేమని కూడా అధికారులు చెప్తున్నారు. FSL టీమ్స్ వచ్చి ఆధారాలు సేకరించి ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత కారణాలను విశ్లేషించే అవకాశం ఉంటుంది. అయితే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న దాని ప్రకారం చూసినప్పుడు ఇది ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం కూడా ఉంది. నిర్ధారణ కావాల్సిన అంశం అది. ఇక మొత్తం అందరూ ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో, ప్రయాణికులు అంతా సురక్షితంగా ఉన్నారో వారందరికీ మెడికల్ టెస్టులు చేశాం. వారంతా కూడా సేఫ్ అని నిర్ధారించుకున్న తర్వాత
నెక్స్ట్ రైల్వే స్టేషన్ ఏదైతే సామర్లకోట ఉందో అక్కడికి ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేసి అక్కడికి పంపించేస్తాం. అక్కడి నుంచి వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆల్టర్నేటివ్ ట్రైన్ ఎర్నాకుళం వెళ్ళడానికి ఆల్టర్నేటివ్ ట్రైన్ అరేంజ్ చేసి అందులో పంపిస్తున్నామని కూడా ఎస్పీ చెప్తున్నారు. దురదృష్టవశాత్తు ఒక డెత్ అయితే వచ్చింది. అయితే ఆ ఇన్సిడెంట్ జరిగిన సమయం కానీ లేకపోతే చూసినప్పుడు ఒక విధంగా ఘోర ప్రమాదం తప్పిపోయినట్టుగానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఇది కంప్లీట్గా ఏసీ కోచ్లన్నీ కూడా దగ్ధమైన క్రమంలో ప్రయాణికులు రైల్వే స్టేషన్కు సమీపానికి వచ్చిన తర్వాత గుర్తించడం, చైన్ పుల్ చేయటం, ట్రైన్ కూడా ఎగ్జాక్ట్గా స్టేషన్ మధ్యలో ఆగిపోయింది. అందుకనే ప్రయాణికులు ప్రాణభయంతో ఉన్నప్పటికీ కూడా వారు తప్పించుకొని వెళ్ళడానికి ఆస్కారం కలిగింది. అదే ట్రైన్ కానీ ఎక్కడైనా మధ్య మార్గంలో ఉండి ట్రాక్ మీద ఉండిపోయి ఉంటే మాత్రం ప్రమాద తీవ్రత పెరిగేది. ప్రయాణికులు రైట్ సైడ్ అంటే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన స్పాట్ ఉందో అక్కడి నుంచి రైల్వే స్టేషన్లో కాకుండా పక్కకు దిగి ఉంటే ఆ ట్రాక్లో వచ్చే ట్రైన్స్ కూడా ప్రమాదాన్ని తీవ్రతను పెంచి ఉండేవి. ఒకవేళ ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నా పక్కనే ఉన్న ట్రాక్ మీద వెళ్ళినప్పుడు అక్కడ ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది చెన్నై నుంచి కలకత్తా వెళ్ళే ప్రధానమైన మార్గం. ఇది ఎక్కువ గూడ్స్ ట్రైన్స్ కూడా రాకపోకలు సాగిస్తుంటాయి. కాబట్టి ప్రమాద తీవ్రతను గుర్తించడం కానీ లేకపోతే దాన్ని నియంత్రించే ప్రయత్నం కూడా కొన్ని గంటల వ్యవధిలో చేయగలిగిన కాబట్టి ఈరోజు ప్రమాద తీవ్రత అయితే బాగా తగ్గింది. 2 బోగీలు మాత్రం పూర్తిగా కాలి బూడిదైపోయిన పరిస్థితి. దీని కారణాలను విశ్లేషించుకున్న తర్వాత మాత్రమే ప్రమాద తీవ్రతకు ప్రమాద ఇష్యూ ఎందుకు వచ్చిందనే దాని మీద అధికారులకు క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రయాణికులంతా కూడా సురక్షితంగా ఉన్నారు. విశాఖపట్నానికి చెందిన ఒక ప్రయాణికుడు మాత్రం దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారని ఎస్పీ చెప్తున్నారు. ఇన్సిడెంట్ స్పాట్లోనే సీనియర్ అధికారులంతా ఉన్నారు. రైల్వేకి సంబంధించి ఆర్పీఎఫ్కి సంబంధించి సీనియర్ అధికారులంతా కూడా కారణాలను విశ్లేషించుకుంటున్నారు. ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ వచ్చి శాంపుల్ సేకరించి వాటి నివేదిక ఇచ్చినప్పుడు ఈ ప్రమాదానికి ఎర్నాకుళం టాటానగర్ ఎక్స్ప్రెస్ ఏదైతే ప్రమాదానికి కారణమైందో ఆ అగ్ని ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించుకునే అవకాశం ఉంది. ఓకే రవిచంద్ర, రైట్. ఘటనా స్థలంలో పరిస్థితిని మనం చూసాం. అంటే ప్రయాణికులందరూ సేఫ్గా ఉన్నారు. ఒక వ్యక్తి మరణించడం జరిగింది. అతని వయసు 71 ఏళ్ళని చెప్తూ ఉన్నారు. విశాఖపట్నానికి చెందిన వ్యక్తిగా చెప్తూ ఉన్నారు. వయసు రీత్యా ఆయన ఆ టైంలో బయటకు రాలేకనే ప్రమాదంలో చనిపోయి ఉంటారని కూడా చెప్తున్నారు. అలాగే ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ వచ్చిన తర్వాత ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తారంటూ కూడా చెప్పడం జరిగింది. మిగిలిన ప్రయాణికులందరికీ కూడా మెడికల్ టెస్టులు చేశారు. నెక్స్ట్ రైల్వే స్టేషన్లో ఎర్నాకుళానికి ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేసి వారిని వారి గమ్యస్థానాలకు చేర్చే విధంగా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అండ్ ఎలిమెంట్ల నుంచి ప్రత్యేక బస్సుల్లో నెక్స్ట్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులని అక్కడ డ్రాప్ చేసి వారి కోసం ఏర్పాటు చేసినటువంటి ట్రైన్లో వారిని తరలించనున్నారు. అయితే ఈ ఘటన 12 గంటల నుంచి 1 గంట మధ్య జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ ప్రయాణికుల అప్రమత్తత ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు అప్రమత్తం అవడంతోనే పెను ప్రమాదం తప్పింది. లేకపోతే ఆ ఘటనను ఊహించుకోవడమే చాలా భయానకంగా అనిపిస్తోంది. ముఖ్యంగా ఏసీ బోగీలు, అంటే ఏసీ బోగీలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. ప్రమాద తీవ్రతను పెంచే విధంగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ పిల్లోస్ కానీ లేకపోతే బెడ్షీట్లు కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఒక బోగి నుంచి ఇంకో బోగి వెళ్ళడానికి ఉండే డోర్ కూడా చాలా టైట్గా ఉంటుంది. ఎందుకంటే ఏసీ బయటకు వెళ్లకుండా పగడ్బందీగా ఆ బోగిల్ని డిజైన్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎఫ్ఎస్ఎల్ టీం వచ్చిన తర్వాతనే దీని గురించి కమెంట్ చేయడానికి ఎస్పీ అంగీకరించారు. అంటే పూర్తి డీటెయిల్స్ తెలియకుండా ముందుగా స్పందించడం ఎందుకు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అండ్ ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఈ ఘటన అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో చోటు చేసుకుంది. ఒక్కసారిగా పానిక్ సిచ్యువేషన్ నెలకొంది. అంటే బోగీలో పొగ దట్టంగా వ్యాపించడంతో ప్రయాణికులందరూ కూడా అప్రమత్తమై అందులోంచి కిందకి దిగడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లు కూడా చేరుకున్నాయి. అంటే 3 వరకు, అంటే 1 గంట నుంచి 3 వరకు వారు శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. అలాగే ఈ 2 బోగీలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ మిగతా బోగీల నుంచి సెపరేట్ చేశారు లోకో పైలట్. దీంతో ప్రమాద తీవ్రత తగ్గిందని చెప్పుకోవచ్చు. లోపల మాత్రం పూర్తిగా బోగీలు ఉన్నటువంటి పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఇటు బెడ్షీట్స్ కానీ పిల్లో కవర్స్ కానీ ప్రయాణికులు తెచ్చుకున్నటువంటి లగేజ్ కానీ అంతా కూడా పూర్తిగా కాలి బూడిదైపోయిందని చెప్పుకోవచ్చు. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. దీంతో కొన్ని ట్రైన్స్ని రైల్వే స్టేషన్లో నిలిపివేయడం జరిగింది. ఇది ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం. మంటల్లో పూర్తిగా B1, M2 బోగీలు కాలిపోయాయి. అండ్ బోగీలో ఒక వ్యక్తి కాలి బూడిదైపోవడం జరిగింది.
అతని వయసు 71 ఏళ్లుగా ఎస్పీ చెప్తూ ఉన్నారు. విశాఖకు చెందినటువంటి వ్యక్తి. వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందజేశాం. వారు వచ్చాక పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయని అంటున్నారు. అండ్ 71 ఏళ్ళు అంటే వెంటనే ఆయన అలర్ట్ అవ్వలేక ట్రైన్లోంచి బయటకు రాలేక చనిపోయి ఉంటారని చెప్తున్నారు. ఇంకవన్నీ ప్రాథమికంగా నిర్ధారించిన అంశాలు. ఇంకా పూర్తి విషయాలు అంటే బోగీలో మంటలు ఎందుకు అంటుకున్నాయనే విషయం తెలియాలి అంటే కనుక ఎఫ్ఎస్ఎల్ టీం వచ్చిన తర్వాతనే వారు సెర్చ్ చేసిన తర్వాతనే ఆ విషయాలన్నీ మనకి తెలిసే అవకాశం ఉంది. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ట్రైన్లో మంటలు కలకలం రేపాయి, ప్రయాణికుల్ని పరుగులు పెట్టించాయి. అలర్ట్గా లేకపోతే గనక భారీగా ప్రాణ నష్టం జరిగుండేది. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్న ఎక్స్ప్రెస్ ట్రైన్ అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్దకు రాగానే ఏసీ బోగీల్లో మంటలు అంటుకున్నాయి. ఇది గమనించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగడంతో ట్రైన్ ఆగింది. హుటాహుటిన అంతా కిందకి దిగిపోయారు. ఇలా ప్రయాణికులు కిందకు దిగారు లేదో మంటలు పూర్తిగా వ్యాపించి B1, M2 బోగీలు పూర్తిగా కాలిపోయాయి. హుటాహుటిన అనకాపల్లి నుంచి 4 ఫైర్ ఇంజన్లు రప్పించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక B1 బోగీలో కాలిపోయిన ఒక వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. అతని వయసు 71 ఏళ్లు, విశాఖపట్నానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మొదట B1 బోగీలో మంటలు చెలరేగినట్టుగా ప్రయాణికులు చెప్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు అండ్ ఎలమంచిలి స్టేషన్లో ట్రైన్ నిలిపేసి తర్వాత ఇతర కోచ్లను ఈ 2 బోగీల నుంచి వేరు చేశారు లోకో పైలట్. అయితే ఘటనా స్థలానికి విజయవాడ DRM మోహిత్ చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. B1 కోచ్లో మంటలు చెలరేగినట్టుగా అనుమానిస్తున్నారు మోహిత్. B1 బోగీలో ఒక మృతదేహం గుర్తించామన్నారు. మరోవైపు విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే పలు ట్రైన్లు ఆలస్యంగా అవుతున్నాయి. ఇంకా అనకాపల్లి, విశాఖ, తుని రైల్వే స్టేషన్లో రైళ్లను నిలిపి ఉంచారు. అయితే ఇక్కడి నుంచి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఈ ఘటన నుంచి బయటపడ్డవారు వారికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వారిని నెక్స్ట్ రైల్వే స్టేషన్లో వారి గమ్యానికి చేరే విధంగా ఒక స్పెషల్ ట్రైన్ కూడా ఏర్పాటు చేసినట్టుగా పోలీసు అధికారులు చెప్తూ ఉన్నారు.